ప్రమాదంపై వెంటనే స్పందించామని చెప్తున్నారు 5DG నాగిరెడ్డి. కిషన్ రెడ్డి వ్యాఖ్యల్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్తున్నారు 5DG. ఫైర్ కాల్ వచ్చిన నిమిషాల వ్యవధిలో ఘటనా స్థలానికి చేరుకున్నాం. మా దగ్గర అత్యాధునిక పరికరాలు లేవు అనేది అవాస్తవం. మొత్తం 11 ఫైర్ ఇంజన్లతో రెస్క్యూ ఆపరేషన్ చేశామని చెప్తున్నారు 5DG. ఆ విధంగా ఆయన స్టేట్మెంట్ ఇవ్వడాన్ని మేము అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాము. మేము మా ఫైర్ స్టేషన్ నుంచి ఏ విధంగా ఫైర్ ఇంజన్లు వెళ్ళింది అనేది ఆల్రెడీ మేము సర్కులర్ మీకు పంపించినాము. 6:16కి కాల్ వచ్చింది. 6:17కి మొగల్పుర ఫైర్ స్టేషన్ నుంచి ఫైర్ ఇంజన్ బయలుదేరింది. మొత్తం 11 ఫైర్ వెహికల్స్ని పంపించడం జరిగింది. దాదాపు 70 మంది ఫైర్మెన్ 70 మంది పైగా ఫైర్మెన్ ఇందులో పార్టిసిపేట్ చేశారు. అది వాస్తవం కాదు. మనం ఈ హైదరాబాద్లో జరిగేటటువంటి ఏ ఫైర్నైనా కానీ ఆర్పడానికి సరిపడే ఎక్విప్మెంట్ మన దగ్గర ఉంది. 5DG అలాగే ఇంకా మాట్లాడారు. హైదరాబాద్లో ఫైర్ సేఫ్టీ లేని లక్షలాది భవనాలు ఉన్నాయని చెప్తున్నారు డీజీ. ఫైర్ సేఫ్టీ లేని భవనాలపై స్పెషల్ డ్రైవ్ కొనసాగిస్తాం. స్వచ్ఛందంగా అగ్ని ప్రమాద రక్షణ చర్యలు తీసుకోవాలి. ఫైర్ సేఫ్టీ లేని అన్ని భవనాల్ని తనిఖీ చేయలేమని అంటున్నారు 5DG. హైదరాబాద్లో లక్షలాది బిల్డింగ్స్ ఉన్నాయి. అది ఆల్మోస్ట్ నిజాం టైం నుంచి కూడా ఈ బిల్డింగ్స్ ఉన్నాయి. సో ఫైర్ చట్టం రాకముందు నుంచి కూడా చాలా బిల్డింగ్స్ ఉన్నాయి. మా రిక్వెస్ట్ మీ ద్వారా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ప్రికాషన్స్ తీసుకోవాలి. లక్షలాది బిల్డింగ్లలో ప్రతి బిల్డింగ్ని ఫైర్ డిపార్ట్మెంట్ విజిట్ చేయడం అనేది డిఫికల్ట్. కానీ చట్టంలో రాసినారు, నేషనల్ బిల్డింగ్ కోడ్లో రాసినారు. చిన్న చిన్న ప్రికాషన్స్, ఒకటి ఫైర్ అలారం పెట్టుకోవాల్సి ఉంటుంది. రెండవది ఆ యొక్క ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఏమన్నా ఉంటే అవి పెట్టుకోవాలి. ఈ చిన్న చిన్న ప్రికాషన్స్ తీసుకుంటే చాలా వరకు ఈ సమస్యను అది. సో అందుకోసమే గత సంవత్సరం దాదాపు 8,000 పైగా మనం అవగాహన కార్యక్రమాలు నిర్వహించినాము. ఎప్పుడు కూడా మన డిపార్ట్మెంటు ప్రతి కాలనీ ప్రతి ఏరియాకి పోయి కూడా అవగాహన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం.